హాయ్ హలో అండి. ఈరోజు కార్తీక సోమవారం ఆఖరి సోమవారం కదా. కాలువలో దీపాలు వదలడానికి వెళ్తున్నాము. మా ఊర్లో కేసీ కెనాల్ వాటరు కృష్ణానది వాటరు పాడుతుందండి. దాని కిందే వరి పొలాలు పండుతాయి మాకు ఇక్కడ. ఆ కాలువలో దీపాలు వదలడానికి వెళ్తున్నాము. దానికోసము ఈ అరటి దొన్నె పూజా సామాగ్రి అన్నీ తీసుకెళ్తున్నాము. అగ్గిపెట్టె, బియ్యం పిండి, పసుపు, కుంకుమ, ధూపం స్టిక్స్, పువ్వులు, అగరబత్తీలు, కొద్దిగా వాటర్ అండి. ఇది బిల్వదళాలండి, పూజకు బిల్వదళాలు. ఇవి పువ్వొత్తులండి. ఆవు నెయ్యి వేసినాను చూడండి, బాగా ఉన్నాయి పువ్వొత్తులు 5. అలాగే పువ్వొత్తులకి పెట్టడానికి పైకి ఒత్తి వచ్చి కింద పువ్వు ఉండేదానికి అరిటాకులో ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నానండి 5. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా వదులుతాము ఏమి అనేది పూర్తిగా వీడియో చేస్తానండి. కాలువ దగ్గరికి వెళ్తున్నామండి. కార్తీక దీపాలు వదలను రండి. ఇవన్నీ చూడండి, వరి పొలాలు. కృష్ణా వాటర్తోనే పండుతాయి మాకు వరి పొలాలన్నీ. ఇదే అండి కృష్ణా రివర్ వాటర్ పారేది కాలువ మాది. దీని కిందనే మాకు ఈ పక్క వరిమల్లు, వెలి పొలాలు. ఈ నీటి వసతితోనే అన్నీ పండించుకుంటామండి ఇక్కడ. కాలువ దగ్గరికి వచ్చాం కదండి. ఈ స్టెప్స్ అమ్మడి మనం పూజించుకుంటాము గంగమ్మను. నాకు ఇలా అష్టదళ ముగ్గు అంటే చాలా ఇష్టం అండి. ఇందులో కొంచెం పసుపు, కుంకుమ వేస్తామండి. పూజించడం మొదలు పెడుతున్నా, క్లీన్ చేస్తున్నానండి ఇదంతా. మనం తెచ్చుకున్న పసుపు ఉంది కదండి, ఈ పసుపుతో ఇలా పూసి రౌండ్గా కుంకుమ బొట్లు ఇలా పెట్టేస్తామండి. నెక్స్ట్ కింద కూడా ఇలా పసుపు రాసి ముగ్గు వేద్దామండి. అష్టదళ ముగ్గు. బియ్యం పిండితో వేస్తామండి, ముగ్గు పిండి కాదు. లేదండి, ఇంకొక బ్యాగ్లో ఉంది ఇది. ఆకు, ఒక్క, టెంకాయ, పండ్లు తీసుకొచ్చానండి. అవి చెప్పలేదు మీకు. ఇదిగోండి, తమలపాకు, ఒక్కలు, పండ్లు, బిల్వదళము, పువ్వులు,
రూపాయి 2 రూపాయల నాణెం అండి ఇవి. మరి పూజ అయిన తర్వాత నేను కట్టలో వదిలేస్తానండి కాలువలో. వెలిగిస్తున్నానండి. గంగమ్మ తల్లికి పూజ. ఇప్పుడు కాలువలో వదలడానికి ఈ అరటితో నేను తయారు చేసుకున్నామండి. వీటి మీద కొంచెం నీళ్ళు అద్ది పసుపు తీసుకుని పసుపు అద్ది బొట్లు పెడదామండి, కుంకుమ బొట్లు. అలాగే పువ్వొత్తి పెట్టుకోవడానికి ఇలా అరిటాకును రౌండ్గా కట్ చేసుకున్నానండి. ఇట్లాగ హోల్ చేసి ఇందులోకి పువ్వొత్తిని పెట్టేస్తాను. ఎక్కువసేపు వెలుగుతాయి ఒత్తులు. నానబెట్టాను కదండి పువ్వొత్తులు నెయ్యిలో, అవి వెలిగిస్తున్నాను. పెడతాను. ఏమిటి కట్ చేసినా కూడా ఏం కాదు. ఇలా పెట్టేసుకున్నానండి 5 ఒత్తులు, 5 అరిటాకుల్లో ఇలా ఒత్తులు పెట్టేసుకున్నాను. పైకి ఒత్తి వచ్చేటట్టు, లోపలికి పువ్వు వచ్చేటట్టు. వెలిగిద్దామండి. ఇంకా దీపం వెలిగిస్తున్నానండి. కార్తీక దీపము వెలుగుతుంది, పంపిస్తున్నానండి. అది చూడండి, పూలు, బిల్వదళము కదండి. టెంకాయ కొట్టి ధూపం వెలిగిద్దాము. ధూపం వెలిగించినాను, టెంకాయ కొట్టున్నాను గంగమ్మకు. లేదు, అయిపోయింది కదండి. ఇంకా ఇంటికి వెళ్తున్నాము. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.